మిగిలిపోయినటువంటి రైతు బంధులు ఇప్పటికీ 2-3 సీజన్లు ఎగ్గొట్టారు. ఎప్పుడు మిగతా రుణమాఫీ ఇప్పిస్తారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మరి పీసీ అధ్యక్షుడికి ఉన్నది. స్పష్టత కావాల్సింది అక్కడ. స్పష్టత మాకున్నది, మా అధినేత కేసీఆర్ గారికి ఉన్నది, మా పార్టీకి ఉన్నది స్పష్టత. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో, ఏం కాబోతా ఉన్నదో మాకు అంత క్లారిటీ ఉన్నది. కానీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ మిగిలిపోయినటువంటి రైతు బంధువు ఏదైతున్నదో, రైతు భరోసా అని చెప్తున్నారు, ఈ అసెంబ్లీ సమావేశాలంట చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తా అంటున్నారు. అంటే సంక్రాంతి తర్వాత ఎప్పుడు వేస్తారు? ఇలా ఉత్తరంలోనేమో బహిరంగ లేఖలనేమో సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నాడు, వారేమో సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్తున్నారు. అంటే వాటికి వాటే పొందడం లేదు. నేను పీసీసీ అధ్యక్షుడు కోరుతా ఉన్నా, రెగ్యులర్గా మీరు ముఖ్యమంత్రి గారితో ఏం చేస్తున్నారో కనుక్కోనండి, వారు ఇచ్చినటువంటి మాట. ఎందుకంటే పూటకో మాట మాట్లాడేటువంటి తత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిది. పూటకో మాట మాట్లాడతాడు, పూటకు మాట మారుస్తాడు, పరిస్థితి కోట్లకు ఒకటి చెప్తాడు, బయట ఒకటి చెప్తాడు. కాబట్టి దీనిపైన స్పష్టత తీసుకోవాల్సిన అవసరం మరి పీసీసీ అధ్యక్షుడికి ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అయితే కాకుండా రైతు డిక్లరేషన్లు అన్నీ చేసినామని చెప్తున్నాడు. కౌలు రైతులకి ఇచ్చినటువంటి హామీ ఏమైంది? రైతు కూలీలకు ఇచ్చినట్టు హామీ ఏమైనది? ఈరోజు 6 గ్యారంటీల్లో మీరు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చిన 2500 పెన్షన్ ఏమైనది? అవ్వలకి, ముసలవ్వలకి, ముసలి తాతలకి మీరు ఇస్తా అని చెప్పిన 4000 పెన్షన్ మరి ఎప్పుడు ఇస్తానే పైన స్పష్టత ఇవ్వాలి. తులం బంగారం కళ్యాణ లక్ష్మి కాగానే తులం బంగారం ఇస్తా అని చెప్పినారు, మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు మేము ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇస్తున్నామని చెప్పినారు. మిగిలిపోయిన వారికి అర్హులైనటువంటి మంది చాలామంది, లక్షల మంది మరి వినియోగదారులు, వారందరికీ ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.